హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పడం కోసమే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. ఆ గుడ్ న్యూస్ 2 నిమిషాల తర్వాత 3 నిమిషాల తర్వాత చెప్పడం కాదు, స్టార్టింగ్ చెప్తున్నా. అదేంటంటే మన యొక్క ఛానల్ నిన్న మానిటైజేషన్ అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. మరి మన ఛానల్ 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ మన ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ పైన అడ్వర్టైజ్మెంట్స్ రావడం అనేది జరిగింది. మరి మన ఛానల్ సంబంధించి రెవెన్యూ ఎంత వస్తుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళొక వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. మరి యూట్యూబ్ లోపల ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందులోపల వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్ లోపల మనం సక్సెస్ కావాలంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని ట్రిక్స్ కావచ్చు, మరి యూట్యూబ్ జర్నీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అన్ని విషయాలు కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం కోసమే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో స్టార్టింగ్ అసలు ఈ ఛానల్ ఎందుకోసం పెట్టడం జరిగింది, ఈ ఛానల్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి అప్ అండ్ డౌన్స్ ఏంటివి, ఈ ఛానల్ ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ ఛానల్ ఇంత తొందరగా మానిటేషన్ కావడానికి కారణమైనటువంటి వీడియోస్ ఏంటివి, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క ఛానల్ లోపల ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఛానల్ని ఏ విధంగా రన్ చేయాలి అనే దానికి ఈ యొక్క వీడియో బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ కూడా చేయాల్సినటువంటి పని, వీడియో కింద ఒక లైక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అసలు ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ అనేది ఎందుకోసం స్టార్ట్ చేసినాం, ఎలా స్టార్ట్ అయింది అనేటువంటి విషయం గురించి మనం ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ అనేది నా యొక్క డ్రీమ్. ఇది అంటే మేము చిన్నప్పుడు చాలా వరకు మా ఏజ్లో ఉండేటువంటి చాలా మంది పిల్లలు కూడా ఊర్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవటం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూళ్ళలో మేము చదువుకునేటువంటి రోజులలో ఎలా ఉండేదంటే మాకు సరిగ్గా పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు కూడా ఉండేవాళ్ళు కాదు. అంటే మేము 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా మాకు మ్యాథ్స్ టీచరు, కొన్ని రకాల సబ్జెక్ట్స్ సంబంధించిన టీచర్స్ లేకపోయినా సరే మేము సొంతంగా ఆ సబ్జెక్ట్స్ నేర్చుకొని అందులో పాస్ కావటం అనేది జరిగింది. మరి ఆ సబ్జెక్ట్స్ పాస్ అయిపోయినాము, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత ఏం చదవాలి మాకు ఏమీ తెలియదు, అసలు శూన్యం. అంటే మా చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఏది చదివితే మేము కూడా వాళ్ళ మాదిరిగా వాటిని చదవటం అనేది చేసినాం. అంటే సింపుల్ గా ఒక వ్యక్తి ఇంటర్ తర్వాత డిగ్రీ చదివితే మా చుట్టుపక్కల మేము కూడా డిగ్రీ చదివేసినాం. ఇంకా అంతకుముందు వేరే ఆప్షన్స్ అనేవి మాకు తెలిసేవి కాదన్నట్టు. కారణం ఏంటంటే మాకు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు లేరు, మాకు సరైనటువంటి గైడెన్స్ లేదు. కాబట్టి మేము చుట్టుపక్కల ఉండే 4 వ్యక్తులు ఏది చదువుతారో మేము కూడా వాళ్ళతో పాటుగా ఆ చదువులు చదవటం అనేది జరిగింది. ఇలాంటి పరిస్థితి అనేది నేటి సమాజంలో ఉండేటువంటి పిల్లలకు జరగొద్దు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి పాఠశాల లోపల వాళ్ళకు ఉండేటువంటి అభిరుచులు, వాళ్ళకు ఉండేటువంటి డ్రీమ్స్, వాళ్ళకు ఉండేటువంటి కోరికల ప్రకారమే వాళ్ళ డ్రీమ్స్ వైపు వాళ్ళని నడిపించడం కోసమే ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చాలా మంది పిల్లలకు 6th క్లాస్, 5th క్లాస్, 7th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళకి జీవితం లోపల పోలీస్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి, ఒక సింగర్ కావాలి, ఒక క్రికెటర్ కావాలి అనేటువంటి ఆలోచనలు వానికి ఉంటాయి. కాకపోతే సమాజం అనేది వాడిని మ్యానిపులేట్ చేసేసి వాని డ్రీమ్స్ నుంచి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే వాడిని భయపెట్టడం కావచ్చు, వాడిని చేత కాదు అంటే ఏదో విధంగా డిమోటివేట్ చేసి వాని డ్రీమ్ నుంచి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం సమాజం చేస్తుంటుంది. సో యాజ్ ఎ టీచర్గా నా వంతు ప్రయత్నంగా నేను చెప్తున్నటువంటి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు ఇలాంటి పరిస్థితి ఉండొద్దు. వాడు 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి వాడి మనసులో ఏదైతే డ్రీమ్ గురించి వాడు కలలు కంటున్నాడో ఆ కళలకు నా వంతు సహకారంగా వానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ అనేటువంటి ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి నా స్కూల్లో చదివేటువంటి పిల్లలకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఫస్ట్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళ డ్రీమ్స్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిన. అంటే వాడు కలెక్టర్ కావాలంటే అసలు కలెక్టర్ ఎగ్జామ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, కలెక్టర్ కావాలంటే మనకు క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఇలా ప్రతి దానికి సంబంధించిన మినిమం బేసిక్ నాలెడ్జ్ మొత్తం కూడా వాళ్ళకు అందించడం అనేది జరిగింది. ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వర్గానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి వాళ్ళకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వానికి ఒక అవగాహన వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఈ సబ్జెక్ట్స్ చదవాలి, ఈ సబ్జెక్ట్స్ పైన మంచి గ్రిప్ తెచ్చుకోవాలి, ఈ సబ్జెక్ట్స్ పైన నేను ఇప్పుడు స్కూల్ లెవెల్లోనే మంచి బేసిక్స్ అనేవి
వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నట్టయితే నేను ఫ్యూచర్ లోపల దానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకపోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మనకు అర్థమవుతుంది. సో అందుకోసమే వానికి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే ఈ రకమైనటువంటి సబ్జెక్టుని అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇది ఏదో వానికి బలవంతంగా కాకుండా వానికి ఇష్టపూరితంగా రోజు వానికి సంబంధించి ఆ నీట్ ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ తీసుకొచ్చి వానికి ఇప్పుడు చదవడం కాకుండా నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి చిన్న చిన్న టాపిక్స్ ని వాటిని చిన్న చిన్న పార్ట్స్ లా వేసి రోజు కొంత కొంత నేర్చుకొని ఆ నేర్చుకున్నటువంటి అంశాలని వాడు వీడియోస్ రూపంలో చేసి ఆ యొక్క వీడియోస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది కూడా జరిగింది. మీకు కావాల్సి ఒకసారి మన ఛానల్ లోపల బ్యాక్ వెళ్ళేసి చూసినట్టయితే చాలా వరకు నీట్ కానీ బీటెక్ కానీ దాంతో పాటుగా డాక్టర్కి సంబంధించి కావచ్చు, దానితో పాటుగా యూపీఎస్కి సంబంధించి కావచ్చు, రకరకాలైనటువంటి వీడియోస్ మన ఛానల్లో స్టార్టింగ్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కేవలం వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం, అంటే ఈ యొక్క వీడియోస్ని చూసి భవిష్యత్తు లోపల ఇంకా చాలా రకాల స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లలు కూడా వాళ్ళు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేటువంటి సమయం లోపలనే వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు జీవితంలో ఏదైతే కావాలనుకుంటారో ఆ యొక్క కళ కోసం వాళ్ళు ఈ తరగతుల నుంచే ప్రయత్నం మొదలు పెడతారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో కొంతమంది ఈ యొక్క వీడియోస్ ని చూసి ఆదరించడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఛానల్ అనేది ముందుకు పోవడానికి కారణం కూడా నేను చదువుకుంటున్నటువంటి స్కూల్లో, నేను బోధిస్తున్నటువంటి స్కూల్లో ఉండేటువంటి పిల్లలే ఈ యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళే ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం, ఇట్లా ఈ యొక్క ఛానల్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో వాళ్ళ కష్టమే ఈ యొక్క ఛానల్గా నేను భావిస్తున్నా. ఖచ్చితంగా మా పిల్లలకు ఈ యొక్క ఛానల్ తరపున వాళ్ళ భవిష్యత్తు లోపల వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయడం లోపల నా వంతు సహాయంగా వాళ్ళకు నాకు తోచినంత సాయం వాళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితంలో స్థిరపడటం లోపల ఈ యొక్క సార్ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా ఈ యొక్క వీడియో సాక్షిగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అయితే రీసెంట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయకపోవటం అనేది జరుగుతుంది. దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే సమ్మర్ హాలిడేస్ తర్వాత, యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ లోపల కూడా వాళ్ళ దగ్గర ప్రిపరేషన్ చేయిద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు హాలిడేస్ని ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఆ సమయం లోపల కూడా వాళ్ళని ఎందుకు ప్రెజర్ చేయడం, వాళ్ళని ఎందుకు ఇబ్బందికి గురి చేయడం అన్న ఉద్దేశంతో వాళ్ళని ఆ టైం లోపల కొంచెం ఫ్రీగా వదిలేయడం అనేది జరిగింది. రీసెంట్ గా మనకు జూన్లో స్కూల్ స్టార్ట్ అయినాయి. కాకపోతే FA1 ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే అప్పటి వరకు మొత్తం వాళ్ళకు బుక్స్ కానీ సబ్జెక్ట్ అయిన వాళ్ళు కొంచెం సెట్ అయిపోతారు కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ తిరిగి ఈ యొక్క DDC ఛానల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. సో మరికొద్ది రోజుల లోపలనే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పటిలాగానే మన ఛానల్ లోపల మన పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ డ్రీమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ ప్రిపరేషన్ సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తున్నా. కాబట్టి ఇది ఈ యొక్క డ్రీమ్స్ డే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను తెలియజేస్తున్నా. అంటే ఈ ఛానల్ ద్వారా ప్రపంచానికి ఉత్తమమైనటువంటి పౌరులని, భవిష్యత్తు లోపల భరోసాను కలిగించేటువంటి పౌరులని అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ప్రధాన ఉద్దేశము పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళు కన్నటువంటి కళలన్నింటినీ కూడా సహకారం చేయడం కోసమే ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డాక్టర్ కావాలనుకున్నాడు డాక్టరే కావాలి, లాయర్ కావాలనుకున్నాడు లాయరే కావాలి, టీచర్ కావాలనుకున్నాడు టీచరే కావాలి. అంతేగాని వాడిని మ్యానిపులేట్ చేసి వాని డ్రీమ్స్ నుంచి పక్కదారి పట్టించేటువంటి విషయాల గురించి వాడిని దూరం పెట్టి వాని డ్రీమ్ వైపే వాడిని నడిపించడం కోసమే ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేటి వరకు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు. స్టార్టింగ్ లో ఛానల్ పెట్టినప్పుడు వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అసలు ఎట్లా అప్లోడ్ చేయలే, దీని కింద హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి, అసలు ఛానల్ సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా తెలియవు. బట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి తెలియని విషయాలు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటూ వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది జరిగింది. స్టార్టింగ్ లో అసలు వ్యూస్ అనేవి వచ్చేవే కాదు. చాలా రోజుల వరకు నా ఛానల్లో పెట్టినటువంటి వీడియోస్ లోపల 1-2 వీడియోస్ మాత్రమే 1000 కంటే ఎక్కువ వ్యూస్ రావటం అనేది జరిగింది. కొద్ది రోజుల తర్వాత వ్యూస్ రాకున్నా సరే కానీ పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అని ఎవ్రీడే ఏదో ఒక వీడియో ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వ్యూస్ వచ్చినా రాకున్నా ఖచ్చితంగా పిల్లలకు సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. కొద్ది రోజుల తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ SA2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఛానల్ లోపల వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలు కాకపోతే నేను నా వంతు ప్రయత్నంగా కొన్ని రకాల ఫ్యాక్ట్స్, కొన్ని రకాల మైథాలజీకి సంబంధించిన విషయాలు, డైలీ న్యూస్ అప్డేట్స్ సంబంధించిన విషయాలు కూడా ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా సరిగ్గా వ్యూస్ అనేవి రాలేదు. సో నేను చేసినటువంటి పని ఏంటంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్ గా ఛానల్ లోపల వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సడన్ గా ఒక రోజు నేను ఒక వీడియో ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క వీడియో అరుణాచలం లోపల గిరి ప్రదక్షిణ ఎందుకోసం చేస్తారు,
అంటే ఈ థాట్ నాకు ఎందుకోసం వచ్చిందంటే, ఆ వీడియో పెట్టేటువంటి సమయం లోపల చుట్టుపక్కల ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు అరుణాచలంకి దర్శనం కోసం వెళ్ళటం అనేది జరిగింది. గిరి ప్రదక్షిణ చేయటం ఇలాంటి విషయాలు నేను బాగా వినడం జరిగింది. వెళ్ళేటువంటి వ్యక్తులకు అసలు గిరి ప్రదక్షిణ ఎందుకోసం చేస్తారో, దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏంటివి, ఆ విషయాల గురించి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క టాపిక్ పైన ఒక వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఆ యొక్క వీడియోకి 17,000 వరకు వ్యూస్ రావడం అనేది జరిగింది. నా ఛానల్ లోపల నాకు ఒక బూస్టప్ లాగా ఉన్నటువంటి వీడియోగా నేను ఆ వీడియోని చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఆ యొక్క వీడియో తర్వాత మళ్ళీ ద్వారకకు సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. దానికి 31,000 వ్యూస్ రావడం జరిగింది. ఈ 2 వీడియోస్ తోటే నా ఛానల్ లోపల దాదాపు 3,000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో దీంతో ఆఫ్ మానిటైజేషన్ అనేది నా ఛానల్ కంప్లీట్ కావడం జరిగింది. నిన్ననే మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా 4,000 అవర్స్ వాచ్ అవర్ కూడా కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో ప్రజెంట్ మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ కావడం అనేది జరిగింది. మరి మీ అందరూ కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా నా తరపున మీ అందరికి ఇచ్చేటువంటి చిన్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే యూట్యూబ్లో సక్సెస్ అనేది తొందరగా రాదు. మీరు ఏమనుకుంటారంటే, యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడే మన యొక్క వీడియోని లక్షల మంది 1000 మంది చూడాలని అనుకుంటారు. కానీ అది ఎప్పటికీ జరగనటువంటి విషయం. ఒకవేళ జరిగినా 100లో ఎవరికో ఒకరికి మాత్రమే అలా జరుగుతుంది. కాబట్టి ఎర్లీ సక్సెస్ అనేది ఎర్లీ ఫెయిల్యూర్గా మిగిలిపోతుంది. అంటే తొందరగా వచ్చినటువంటి విజయము తొందరగా అపజయం పాలవుతుంది. కాబట్టి సక్సెస్ అనేది ఎప్పుడైనా సరే నిదానంగానే రావాలి. అలా నిదానంగా వస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, యూట్యూబ్ లోపల కంటిన్యూగా, అంటే ఎక్కడ కూడా డిగ్రేడ్గా నీ లోపల నువ్వే అసలు వ్యూస్ రావట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని ఫీల్ కాకుండా కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూట్యూబ్ వాడు నీ యొక్క వీడియోని ఆ యూట్యూబ్ లోపల ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్క వీడియోతోటే నీ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి మానిటైజేషన్ అది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా నువ్వు నిర్లక్ష్యానికి నిర్లిప్తతకు గురి కాకుండా కష్టపడుతూ కంటిన్యూగా వీడియోస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా నువ్వు యూట్యూబ్లో సక్సెస్ కావటం అనేది జరుగుతుంది. చాలా మంది యూట్యూబ్ లోపల వాచ్ అవర్ పెరగాలంటే ఏం చేయలే, లైక్స్ రావాలంటే ఏం చేయలే, తొందరగా మానిటైజేషన్ కావాలంటే ఏం చేయలే, ఇలాంటి రకరకాల వీడియోస్ పెడుతుంటారు. అవన్నీ కూడా చూసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రధానంగా యూట్యూబ్ లోపల మీరు చేయాల్సినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మంచి కంటెంట్ ఉండాలి, వీడియో క్వాలిటీ ఉండాలి, వాయిస్లో క్లారిటీ ఉండాలి, వీడియో కింద సరైనటువంటి హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఇచ్చేసి వీడియోని ఇవన్నీ చేయడంతో పాటుగా అత్యంత ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, వీడియోని సరైన సమయం లోపల మీరు యూట్యూబ్ లోపల రిలీజ్ చేసినప్పుడు మాత్రమే నీ యొక్క వీడియోకి సరైన వ్యూస్ రావటం అనేది జరుగుతుంది. అంటే నువ్వు విడుదల చేసేటువంటి వీడియోని ప్రేక్షకులు ఏ సమయంలో ఎక్కువగా చూస్తారు అన్న విషయం నువ్వు అర్థం చేసుకుని ఆ సమయం లోపలనే వీడియోని విడుదల చేయాలి. అంటే దేవుళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ నువ్వు మధ్యాహ్నం సమయంలో ఆఫ్టర్నూన్ టైంలో రిలీజ్ చేసిన అనుకో ఎవరు చూడరు. అదే మార్నింగ్ టైంలో రిలీజ్ చేసిన అనుకో, మార్నింగ్ అందరు ఎర్లీ మార్నింగ్ చేస్తారు కాబట్టి పూజలు పునస్కారాలు చేస్తుంది కాబట్టి దేవుళ్ళకు సంబంధించినటువంటి పాటలు అవి సెర్చ్ చేస్తుంది కాబట్టి ఆ సమయం లోపల దేవుళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుళ్ళకు సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే అవి మార్నింగ్ టైం లోపల అప్లోడ్ చేయడం అనేది చేయాలి. అదే వంటలకు సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని ఆఫ్టర్నూన్ టైం లోపల చాలా మంది ఇంట్లో ఉండేటువంటి మహిళలకు వాళ్ళు మధ్యాహ్నం సమయం లోపల అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంట్లో ఉట్టిగానే ఉంటారు కాబట్టి ఆ సమయం లోపల మీరు వంటలకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆ సమయంలో ఆ వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈవినింగ్ టైం లోపల ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఆ డేలో జరిగినటువంటి ఏమైనా ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉంటే అలాంటి ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తే ఆ సమయంలో వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వీడియో చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లో మెయిన్ అంశం ఇదే. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మీరు విడుదల చేసేటువంటి వీడియో సరైన సమయానికి రిలీజ్ చేస్తేనే దానికి మంచి వ్యూస్ వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేసి దానికి వ్యూస్ అనేవి రావు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు విడుదల చేయాల్సినటువంటి వీడియోని సరైన సమయానికి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి వ్యూస్ వస్తాయి. కంటిన్యూగా వీడియోస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మనల్ని చూసేటువంటి ప్రేక్షకులు మన యొక్క వీడియోలను సపోర్ట్ చేస్తారు, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఛానల్ పెట్టేటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఓన్ కంటెంట్ తోటి మీ సొంత ఫేస్ని మీ సొంత వాయిస్ని చూపించుకుంటా మీరు వీడియోస్ చేసినట్టయితే యూట్యూబ్ లోపల ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో చివరగా మీ అందరికి చెప్పేటువంటి విషయం ఒకటే, ఈ యొక్క ఛానల్ అనేది ప్రధాన ఉద్దేశం మీకు ఆల్రెడీ చెప్పిన, తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కాదు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పాఠశాల చదువుతున్న ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని వాడు 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నప్పుడే వాడి డ్రీమ్ని మనం ఐడెంటిఫై చేసి ఆ డ్రీమ్ కోసం వాడిని పరిగెత్తేటట్టు చేయటం ప్రతి టీచర్ యొక్క బాధ్యత. కాబట్టి దీన్ని మనందరి బాధ్యతగా భావించి పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ డ్రీమ్ వైపుగా వాళ్ళని నడిచేటట్టు మనం అందరం ప్రోత్సహిద్దాము. ఈ విషయం అనేది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మన దేశ ప్రధానమంత్రి వరకు కూడా ఈ యొక్క వీడియో వెళ్ళేటట్టు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇలా చెప్పడం మీ అందరికీ గొప్పగా అనిపించవచ్చు, కానీ
ఏదైనా ఒక పని చిన్న విషయంతోనే మొదలవుతుంది. ఈ పని అనేది ప్రైవేట్ స్కూళ్ళలో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మీరు కార్పొరేట్ స్కూళ్ళలో చూసినట్టయితే అక్కడ చదువుకునేటువంటి పిల్లలకు 6th క్లాస్ నుంచే వానికి నీట్, ఐఐటి, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వానికి 6th క్లాస్ నుంచే రాయడం మొదలెడుతున్నాడు. వాడు 6th క్లాస్ నుంచే ప్రిపేర్ అవుతున్నాడు వాటికి. అందుకోసమే కార్పొరేట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకి ఎక్కువగా నీట్లో కానీ, ఐఐటీలో కానీ, యూపీఎస్సీలో చాలా వరకు ర్యాంక్స్, దానిలో ఉద్యోగాలన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకి వస్తున్నాయి. కేవలం 1% మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు కూడా వాళ్ళతో సమానంగా వాడు పోటీ పడాలంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఇదే. 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా నీట్, ఐఐటి, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలతో సమానంగా పోటీ పడగలుగుతారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా దీనిని తమ దృష్టికి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియాలనుకున్నా తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ దయచేసి ఈ యొక్క వీడియో అనేది చాలా మందికి చేరాలంటే మీరందరూ కూడా వీడియో కింద లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే వీడియో కింద కామెంట్లలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క అభిమానం ఎల్లవేళలా నా పైన ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.